హలో! వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మా హౌస్ వార్మింగ్ అండ్ ఎంప్టీ హౌస్ టూర్ చూసేయండి. ఇట్ వాస్ ద మోస్ట్ బిజీ డే. ఆ రోజే హౌస్ వార్మింగ్ అండ్ తర్వాత షిఫ్టింగ్ కూడా. సో మార్నింగ్ లెగిసి ముందైతే కొత్త ఇంటికి వచ్చేసాం. దేవుడికి పూజ చేసేసుకొని పాలు పొంగిచ్చేసుకోవాలనుకున్నాం. మా ఇద్దరికి ఇది సెకండ్ హౌస్ అయినప్పటికీ ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఫస్ట్ టైం అయితే ఎంత ట్రబుల్ ఫేస్ చేసాము. మొత్తం అంతా ప్యాక్ చేసేసారు. సో స్టవ్, సిలిండర్ అన్నీ కూడా లగేజ్లో వస్తాయి. సో ఈ బుద్ధి సిలిండర్ విత్ స్టవ్ తెచ్చేసుకున్నాం. ఈ స్టవ్ని ఎలా యూజ్ చేయాలో నాకైతే తెలీదు. షా మొత్తం ఇటు అటు ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనలీ ఫ్లేమ్ అయితే వెలిగించేశారు. మీ అందరూ కూడా లాస్ట్ వీడియోలో ఎంత మంచి మంచి కామెంట్స్ చేసి బ్లెస్ చేశారో దట్ నెక్స్ట్ టైం మీరు షిఫ్ట్ అయినప్పుడు పక్కాగా ఓన్ హౌస్కి వెళ్ళాలని. మా హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది. హోప్ఫుల్లీ అలానే జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అనుకుంటాం కానీ అసలు చాలా స్ట్రెయిన్ అయిపోతాం. ఆల్మోస్ట్ 1 week to 10 days పట్టింది మళ్ళీ ఈ హౌస్ని ఆర్గనైజ్ చేసుకొని టు గెటింగ్ యూస్ టు దిస్. ఇంకా అలా ఒక 10 minutes ఆ పాలు ఎప్పుడు పొంగుతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. నేనేమో లెస్ పేషెంట్ లాగా ఒకేసారి ఫ్లేమ్ పెంచేద్దామా, ఎందుకు రావట్లేదు, అసలు పాలు పొంగుతాయా లేవా అని ఫుల్ క్వశ్చన్స్ అడిగాను. ఒకటైతే ట్రూ, ఈ ఇంటికి వస్తూనే ఒక సెన్స్ ఆఫ్ పాజిటివిటీ అనిపించింది. చాలా మంచి వెంటిలేషన్. ఇట్స్ అన్ ఓల్డ్ హౌస్ బట్ వస్తూనే చాలా మంచి వైబ్స్ వచ్చాయి. హోప్ఫుల్లీ ఈ ఇల్లు కూడా లాస్ట్ ఇల్లులానే ఇంకా మంచిగా మేము సక్సెస్ఫుల్ అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈవెన్ దో దిస్ ఈజ్ అవర్ సెకండ్ హోమ్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఆల్ ఫీలింగ్ లైక్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రెష్ అండ్ అలా. సో మంచి గుడ్ వైబ్స్తో మేమైతే ఇక్కడ పాలు పొంగిచ్చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes మమ్మల్ని బాగా వెయిట్ చేయించి ఫైనలీ పాలు అయితే పొంగిపోయాయి. సో హ్యాపీ. సో పాలు పొంగిచ్చేసుకున్నాక అందులోనే కొంచెం రైస్, బెల్లం, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి పరవన్నం చేసి దేవుడికి పెట్టేయాలనుకున్నాం. నాకు ఎందుకో ఎప్పుడు కూడా కుదరదు పరవన్నం చేస్తున్నప్పుడు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం డూ లెట్ మీ నో. ఈ ఇంట్లో ఫుల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంచెం టాప్ ఫ్లోర్లో ఉన్నాం కదా, సో బోల్డ్ అని పీజన్స్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. నేను శశి సౌండ్ ఎక్కడి నుండి వస్తుందా అని ఫుల్ ఇటు అటు తిరుగుతున్నాం. బట్ లేట్లీ వి రియలైజ్డ్ అవి 2 pigeons ఫుల్ గోల్ చేస్తున్నాయి. ముందైతే ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళం, ఇదైతే అపార్ట్మెంట్. త్రూ అవుట్ అవర్ లైఫ్ మేమైతే ఇండివిజువల్ హౌసెస్లోనే ఉన్నాం. సో నాకైతే పర్సనలీ ఈ ఫేస్ ఆఫ్ మై లైఫ్లో అపార్ట్మెంట్లోనే ఉండాలనిపించింది. ముందంతా అయితే ఇండివిజువల్ హౌసెసే నచ్చేవి. ఐ థింక్ వీ గ్రో ఈవెన్చువలీ విత్ టైం కదా, మన ఇష్టాలు కూడా అలా మారుతూ ఉంటాయి. మీకు అపార్ట్మెంట్ కల్చర్ నచ్చుతుందా లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ నచ్చుతుందో డూ లెట్ మీ నో. అండ్ లాస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మీరు చాలామంది హోమ్ టూర్ అడిగారు కదా, నేనైతే డైరెక్ట్గా ఓన్ హౌస్కి వెళ్ళి అక్కడే హోమ్ టూర్ ఇవ్వాలి అనుకున్నాను. అండ్ అది కూడా చిన్ని 1 BHK. సో వీడియో చేసినా ఐ డోంట్ థింక్ సో అది ఒక 1 minute కూడా వస్తుందని. సో అందుకే చేయలేదు. మీరైతే ఫ్రీక్వెంట్గా కామెంట్స్ అడుగుతూ ఉండేవారు కదా, సో మీకోసం ఈ కొత్త ఇంట్లో అయితే పక్కా హోమ్ టూర్ చేసేస్తున్నాం. హలో, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు శిషా కపుల్. బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయింది కదా, సో ఈరోజు ఫైనల్లీ హౌస్ షిఫ్టింగ్ డే. సో ఇప్పుడే పాలు పొంగిచ్చేసుకున్నాము, పరవన్నం ఆన్ ద మేకింగ్. సో థాట్ వై నాట్ ఒక ఎంటీ హోమ్ టూర్ చూపిద్దామని. బికాజ్ నాకైతే నమ్మకాలు లేదు మేము పక్కా హౌస్ అంతా సర్దుకున్నాక చూపిస్తామని. సో యా, లెట్స్ గెట్ ఇంటు దిస్. ఆన్లైన్లో ఉందా? సో ఇదైతే మా చిన్ని పూజా మందిర్, ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు. సో పూజా మందిర్ పక్కనే కిచెన్. నాకు చాలా సెలబ్రిటీస్ చేస్తారు కదా హోమ్ టూర్, ఆ ఫీలింగ్ వస్తుంది. సో చిన్న కిచెన్ అండ్ ఒక సూపర్ వ్యూ చూపిస్తాను. మాకు లైఫ్లో యాక్చువల్గా ఏది మంచి పని జరుగుతున్నా వర్షం పడుతుంది. ఈవెన్ మా పెళ్ళిలో పడింది, మేము ఫస్ట్ టైం హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు పడింది, అండ్ ఇప్పుడు కూడా పడుతుంది. సో ఐ బిలీవ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ గాడ్. అండ్ యా, లైట్గా రెయిన్ పడుతుంది. ఇక్కడైతే మొత్తం ట్రీస్, చాలా పీస్ఫుల్గా బాగుంది. లోపలికి వెళ్ళిపోతాం వర్షంలో తడిసిపోయే ముందు. సో ఇదైతే ఒక హాల్. ఇలా ఎంటీ హౌసెస్లో ఫుల్ ఎకో వస్తుంది కదా, చిన్నప్పుడు అరుచుకుంటూ మాట్లాడేదాన్ని ఇలాంటి హౌసెస్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇల్లు చాలా ఓల్డ్ హౌసే బట్ చాలా ఏమో నాగానే ఒక సెన్స్ ఆఫ్ పాజిటివిటీ అనిపించింది. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ వ్యూ కాబట్టి. నేను మంకీ లాగా ఇక్కడే ఎక్కి కూర్చుంటాను ఇంకా రోజుకి కూడా. చాలా పీస్ఫుల్గా ఉంది. బయట ట్రీస్, మా
ఇద్దరికి ప్లాంట్స్ నేచర్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ ఈ మొత్తం హౌస్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్నర్స్. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటున్నాను, ఇక్కడే చదువుకుందాం అనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద అప్కమింగ్ వీడియోస్లో నేను ఇక్కడ మంకీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. శివు వాడుకుంటారు ప్రెసెంట్ అయితే. నీకు నో ఎంట్రీ. దీనికి అటాచ్ బాల్కనీ. వావ్. Bird is a paid artist. ప్రతి ఇంట్లో ఒక ఫేవరెట్ కార్నర్ ఉంటుంది కదా. ఈ ఇంట్లో అయితే నాకు ఒక 3 to 4 కార్నర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇందాక చెప్పేశాను. అవన్నీ కాకుండా ఈ బాల్కనీ అయితే మాకు చాలా నచ్చేసింది. లిటరలీ వీ నో లైక్ హాఫ్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేయబోతున్నామని. చాలా ట్రీస్, కొంచెం ఫ్రెష్ ఎయిర్ అండ్ మార్నింగ్ సన్లైట్ వస్తున్నప్పటికీ ఒక సెన్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండ్ న్యూ బిగినింగ్స్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో యా, దట్స్ అ వ్రాప్ టు అవర్ హౌస్ వార్మింగ్ అండ్ న్యూ హౌస్ టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. కొత్త వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ అండ్ లాంగ్ ఫార్మాట్ ఇంకా న్యూ హౌస్ నుంచి వస్తాయి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ఓల్డ్ హౌస్ అండ్ న్యూ వీడియోస్ అండ్ న్యూ బిగినింగ్స్ కోసం మాకు ఆల్ ది బెస్ట్ చెప్పేయండి కామెంట్స్లో. లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్.